లేదండి. మా అమ్మ మీద ఒట్టు, నానే దొంగతనం చేయలేదు. ఈ నెక్లెస్ నా బ్యాగ్ లో కెట్ట వచ్చిందో నాకు నిజంగా తెలియదండి. నీ బ్యాగ్ లో నెక్లెస్ దొరికాక కూడా ఇంకా నాకేం తెలీదు అంటే ఎలా నమ్ముతావనుకున్నావు బాను? ఇషిక, బాను అబద్ధం చెప్పదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో, ఇన్ని రోజులు నువ్వు మంచిదని అనుకున్నాను కదమ్మా. ఇంత పని చేసినావేటే? నా పెంపకంలో పెరిగి నువ్వు ఇట్లా చేయొచ్చా? వీళ్ళందరి ముందు నువ్వు నన్ను తలెత్తుకోకుండా చేసావు. సారు, నాకు ఒక క్వార్టర్ మందు ఇప్పించండి. కాస్త పురుగుల మందు కలుపుకొని చచ్చిపోతాను సారు. నాన్న, నిజంగా నాకేటి తెలియదు నాన్న. భాను, నువ్వు ఉండమ్మా. నీ మీద మాకే అనుమానము లేదు. నిజం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకా ఏ నమ్మకంతో ఉండాలి మావయ్య? తను తీయకపోతే తన బ్యాగ్ లో నెక్లెస్ వేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఇదిగో జరిగింది చాలు. వాళ్ళు మనల్ని పోలీసులకు అప్పగించక ముందే మనమే వెళ్ళిపోతే మంచిది. నువ్వు రాయ తల్లి, మనం వెళ్ళిపోతాం. తను ఏ దొంగతనం చేయలేదు, చెయ్యదు. నువ్వు కూడా ఏంటన్నయ్యా? కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంది కదా. కంటికి కనిపించేవి చెవులకు వినిపించేవన్నీ సాక్ష్యాలైపోవు సూర్య. తన మీద వరుసగా కుట్రలు జరుగుతున్నాయి. మొన్న సూపర్ మార్కెట్లో జరిగిన ఇష్యూలో కూడా తననే ఇరికించాలని చూశారు. ఇప్పుడు ఈ నెక్లెస్ విషయంలో కూడా అలాంటి కుట్రే జరుగుతుంది. అంతేకాని తను మాత్రం తప్పు చెయ్యదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను.